టీ20 సిరీస్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మొత్తం 3 టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తం 3 టీ20 మ్యాచ్లకు గాను ఇప్పటికే గ్వాలియర్లో జరిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. రెండవ టీ20 మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తూ ఉండగా, ఈ మ్యాచ్లో అయినా గెలిచి సిరీస్ను సమం చేసి సిరీస్ గెలిచే ఆశలను సజీవంగా ఉంచుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రెండో టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ తరపున దుమ్ము లేపబోయే ఇద్దరు టీమిండియా ఆటగాళ్ల గురించి వివరించాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, సీనియర్ ఆటగాళ్లు లేకపోయినా ప్రస్తుతం గంభీర్ కోచ్ గా టీమిండియా టీ20 జట్టు చాలా నూతన ఉత్సాహంతో కనబడుతుంది. ఈ యువ జట్టు చాలా అద్భుతాలు చేస్తుందని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక బంగ్లాదేశ్ తో జరగబోయే రెండవ టీ20లో ఒక ఇద్దరు ఆటగాళ్లు మాత్రం ఖచ్చితంగా సంచలనాలు నమోదు చేస్తారనే అభిప్రాయం మాత్రం నాకు కలుగుతుంది. ఈ లిస్ట్ లో ఉన్న మొదటి ఆటగాడు అభిషేక్ శర్మ. మొదటి టీ20లో అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా ఆడాడు. ప్రారంభం నుండి కూడా దూకుడుగా ఆడి తన సత్తా చాటాడు. అయితే దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. రెండవ టీ20లో మాత్రం అభిషేక్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడి తన అసలైన స్టామినాను ప్రూవ్ చేస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అతడొక అసలైన టీ20 క్రికెటర్. ఈ మధ్య కాలంలో అలాంటి విధ్వంసకర ఆటగాన్ని నేను చూడలేదు. ఈ లిస్ట్ లో ఉన్న రెండో ఆటగాడు సంజు సామ్సన్. మొదటి టీ20లో నిలదొక్కునే అవకాశం లభించినా తాను విజృంభించాలనుకుంటున్న సమయంలో అవుట్ అయిపోయాడు. రెండవ టీ20 మ్యాచ్లో మాత్రం ఎటువంటి అవకాశాలకు తావు లేకుండా తనలో ఉన్న అసలైన బ్యాటర్ను బయటకు తీసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటాడు. ఈ సిరీస్ సంజుకు చాలా ముఖ్యం కాబట్టి అతడు రెండో టీ20లో చాలా అద్భుతంగా ఆడుతానని మాత్రం నాకు అనిపిస్తోంది. ఇద్దరు ఓపెనర్లు రెండవ టీ20లో సంచలనాలకు నాంది పలకడం మాత్రం ఖాయమని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా జరుగుతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.